ఎంఎస్ క్రియేటర్ అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. ఎస్ఏ T20 మ్యాచ్ జరుగుతుంది. ఎవరు విన్ అయితే జరగాలంటే జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. మ్యాచ్ టాస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎస్ఏ T20 మ్యాచ్ అయితే సేమ్ ఐపీఎల్ లాగానే ఉంటుంది. ఎవరు విన్ అయితే చెప్పడం చాలా కష్టం. అండ్ ప్లేయర్స్ కూడా అందరు తెలిసిన ప్లేయర్స్ ఉంటారు. అండ్ సన్ రైజర్స్ టీమ్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 3 కప్స్ గెలిచారు. అండ్ ఈసారి అయితే మార్క్రమ్ అయితే ఢిల్లీ పిటోరియా క్యాపిటల్స్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఈసారి ఎంఐ క్యాప్టెన్ అయినా అండ్ సూపర్ కింగ్స్ అయినా రాయల్స్ అయినా ప్రతి టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దర్బన్ అయినా ప్రతి టీం చాలా స్ట్రాంగ్ ఉంది. నా టాప్ 4 టీం వచ్చేసి చెప్తాను ఇప్పుడు. అండ్ నా టాప్ 4 టీం అయితే సన్ రైజర్స్, దర్బన్, ఎంఐ క్యాప్టెన్ అంటే జోబర్గ్. ఈ 4 టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ నలుగురిటినే ఒక కప్పు గెలుస్తారు. కప్పు కూడా చెప్తాను. వీడైతే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయడం వాళ్ళంటే లైక్ చేసి వీడియో చూడండి. అండ్ నా కప్పు విన్నర్ వచ్చేసి ఈసారి అయితే సన్ రైజర్స్ లేకపోతే దర్బన్. మ్యాక్సిమం అయితే దర్బన్ అనుకుంటున్నా కప్పు విన్నర్. ఎందుకంటే వాళ్ళ టీం బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా స్పిన్ అయినా ప్రతి ఒక్కటి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ ప్రతి టీం చాలా స్ట్రాంగ్ ఉంది. నాకైతే దర్బన్ అయితే కప్పు విన్నర్ అనిపిస్తుంది. అండ్ చాలా వీక్ టీం అయితే ప్యారల్ అనిపిస్తుంది, రాయల్ ప్యారల్స్. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు ఆ టీంలో. దానివల్ల చాలా వీక్ అనిపిస్తుంది. ఓకే, ఎస్ఐ T20 లింక్ కోసం అయితే ఇంకా జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎస్ఐ T20 లింక్ అండ్ అప్కమింగ్ మ్యాచెస్ కూడా ఇస్తాను. జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై దిస్ వీడియో. అండ్ మీకు కావాల్సిన పాయింట్ లాస్ట్ చెప్తాను, చివరికైతే ఇంకా చూడండి. ఓకే, అండ్ ఇది అయితే డిసెంబర్ అండ్ జనవరి 2 months కూడా జరగబోతుంది ఇది. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై దిస్ వీడియో.